మన దేవుడు ఎల్రోయి, చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు మన దేవుడు. కఠినంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇంత కఠినంగా ఎట్లా మాట్లాడతాడండి దేవుడు? అంత కష్టంలో ఉంటే కూడా చూచుచున్న దేవుడు ఏంటి అంటే ఒట్టి చూస్తూ ఉంటాడంటే దేవుడు ఎప్పుడు ఒట్టి చూసే దేవుడు కాదు, కానీ ఆ చూసే దేవుడు దాని తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు చూస్తున్నాడంటే అది వాక్యంలో ఉంటుంది కదా, మన దేవుడు ఎప్పుడు కునుకడు, నిద్రపోడు. అంటే ఆయన ప్రతీది గమనించే దేవుడు, ప్రతీది ఆయన కళ్ళని నిలిపే దేవుడు, మన పరిస్థితి పైన నిలిపే దేవుడు. ఇక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన కళ్ళని దృష్టించే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు ఇంత మిస్ట్రీట్మెంట్ మధ్యలో, ఇంత బాధ పరిస్థితులు, ఇంత అనారోగ్య పరిస్థితులు ఒట్టి చూస్తున్నాడండి దేవుడు? ఒట్టి చూచుచున్న దేవుడా? ఒట్టి ఎల్రోయి అంటున్నాం కదా, ఒట్టి చూస్తున్నాడా అని అంటే దేవుడు ఈరోజు మీతో చెప్పాలి అనుకుంటున్నాడు ఏంటిదంటే, ఆయన అన్ని గమనించే దేవుడు, ఆయన అన్ని గుర్తించే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన న్యాయం జరిగించే దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన చూచి దాని తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మరొకసారి చెప్తున్నా, ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు, ఆయన మీ ప్రయాసని గుర్తిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన తప్పకుండా న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన మన పక్షాన పోరాడే న్యాయాధిపతి. ఎప్పుడు మనము న్యాయంగా జీవిస్తే, మనము మన సరిహద్దుల్లో జీవిస్తే, మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఇవన్నీ మన పట్ల జరిగించే దేవుడు అండి. ఇదే వచనం ఒకసారి చదువుదాము. సామెతలు 24వ అధ్యాయము 17వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం తిప్పుకొనునేమో. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తృప్తిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం తిప్పుకొనునేమో. గమనించారండి? దేవుడంట మనం ఎప్పుడైతే మన శత్రువు పడినప్పుడు, మనం నవ్వినప్పుడు, లేకపోతే మన శత్రువుకి ఏమైనా అపాయం జరిగిన, శత్రువు అంటే ఎవరైనా కావచ్చు, మన జీవితంలో ఎంతోమంది ఉంటారు కదా మనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, మనకి వ్యతిరేకంగా కార్యాలు జరిగించేవారు. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏమైనా వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళకి జరిగితే మనం అనుకుంటాం బాగయింది, మంచిగా అయింది అని అనుకుంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే వాళ్ళని చూసి నవ్వుతారో, మీ శత్రువులని చూసి నవ్వుతారో, అప్పుడు నేను నీ వైపున్న కనికరాన్ని వాళ్ళ వైపు తిప్పుతాను, వాళ్ళకు అందిస్తాను, అప్పుడు వాళ్ళని హెచ్చిస్తాను. ఈ విషయంలో సారాయికి హాగర్కి అలాగనే జరిగింది. ఏంటిదంటే, ఎప్పుడైతే సారాయి హాగర్కి వ్యతిరేకంగా తిరిగిందో, సారాయి ఎప్పుడైతే తన శ్రమ పెట్టడం ప్రారంభించిందో, అప్పుడు దేవుడు సారాయి పైన ఉన్న కనికరాన్ని, అంటే దేవుడు తన కృపని, తన వాగ్దానాన్ని ఎక్కడ మార్చలేదు, కానీ సారాయి పైన ఆ ఆశీర్వాదాన్ని, అదే ఆశీర్వాదాన్ని హాగర్కి ఇస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళపైన మీరు నవ్వటము, లేకపోతే ఎగతాళి చేయడము, లేకపోతే వాళ్ళు పడిపోతే, వాళ్ళకి శ్రమ కలిగితే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం కలిగితే, మంచిగా అయింది, బాగైంది, దేవుడే చేశాడు అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే, దేవుడు అంటున్నాడు వాళ్ళపైన అది తీసివేసి వాళ్ళని కనికరించి నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. అందుకనే సారాయికి ఏదైతే వాగ్దానము దేవుడిచ్చాడో, అంటే అబ్రహాము సారాయికి ఏదైతే వాగ్దానము దేవుడిచ్చాడో, అదే వాగ్దానము ఇక్కడ స్పష్టంగా హాగర్కి దేవుడిస్తాడు. ఏంటిదంటే, నీ బిడ్డలు, నీ కుమారులు ఒక ఇసుక రేణు వలె అంతగా వర్ధిల్లుతారు, అంతమంది ఉంటారు అని హాగర్కి వాగ్దానం ఇస్తాడు. ఈరోజు మీరు ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు? ఇతరులను చూసి నవ్వి, ఇతరులను చూసి ఎగతాళి చేసి, ఇతరులను చూసి మంచిగా అయిందిలే అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడంట ఆయన కనికరాన్ని వాళ్ళపైన ఉంచుతాడంట, ఆయన ఆశీర్వాదాన్ని వాళ్ళపైన ఉంచుతాడంట. దయచేసి జాగ్రత్తగా ఉన్న ఎల్రోయి, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన అన్ని గమనించే దేవుడు, ఆయన అన్ని చూస్తున్న దేవుడు. ఒకవేళ మీరు ఇప్పుడు కష్ట పరిస్థితుల్లో, లేకపోతే ఇఫ్ యు బీయింగ్ ఒక కించపరచబడినట్లయితే, ఒకవేళ మిమ్మల్ని తప్పుగా అన్యాయపు నేరాలు, అన్యాయపు మాటలు, నిందలు మీ పైన వస్తున్నట్లయితే, దేవుడు అంటున్నాడు స్టే స్టిల్, నిలకడగా ఉండు, ఎందుకంటే నేను నిన్ను చూచుచున్న దేవుణ్ణి,
నేను నిన్ను చూచుచున్న దేవుడు. నేను గుర్తిస్తున్నా, నేను ఎప్పుడూ ఆయన ఎప్పుడు మన జీవితంలో అన్యాయాన్ని జరిగించే దేవుడు కాదండి. ఎంతమంది నమ్ముతారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆయన పేరే న్యాయాధిపతి. ఆయన ఊపిరే న్యాయం అండి. ఆయన ఊపిరిలోనే న్యాయం ఉంది, ఆయన మాటలోనే న్యాయం ఉంటుంది, ఆయన చూపులో న్యాయం ఉంటుంది. ఆయన చూచుచున్న దేవుడు, మీ పరిస్థితిని సమస్తం ఎరిగిన దేవుడు. ఒకవేళ మీరు కించపరచబడినట్లయితే, మీరు ఒకవేళ తగ్గించబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు అన్యాయంగా తీర్పు తీర్చబడినట్లయితే, దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నా. ఐఎమ్ సీయింగ్ ఎల్ రోయి. నేను చూచుచున్న దేవుడిని. నేను నిన్ను తగిన సమయంలో దీని నుండి బయటికి తీసుకొస్తా. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తా. తగిన సమయంలో నువ్వు నమ్మకస్తుడుగా నువ్వు ఉండు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ నమ్మకస్తురాలుగా ఉండు. నేను చూచి నిన్ను ఆశీర్వదిస్తా. ఇక్కడ కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునటానికి వాడు. ఈరోజు మనందరం అదే చెప్పగలుగుతాం కదా. మనము ఏ పాటి వారం అండి? ఒక హాగరు, మనుషులు తృణీకరించే బానిసనే దేవుడు దృష్టించి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇంకా మనము ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళము, ఆయన రక్షణని పొందుకున్న వాళ్ళము. మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఏ పాటి వారం అని ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఏ పాటి వారం అని మనల్ని ఆయన దృష్టిస్తున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. హాగర్ని చూసిన దేవుడు, ఆ బానిసరాలైన హాగర్ని చూచిన దేవుడు ఈరోజు మనల్ని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను దృష్టిస్తున్నా. నువ్వు న్యాయంగా ఉండు, నువ్వు యథార్థంగా జీవించు, నువ్వు ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి లోకము పాపము మాలిన్యం లేకుండా జీవించు. నీకు తగిన ప్రతిఫలం ఇప్పుడు రాదు, తగిన ప్రతిఫలం ఇప్పుడు దొరకదేమో, కానీ నువ్వు నిలకడగా యు కీప్ ఆన్ డూయింగ్, నువ్వు కంటిన్యూస్గా కీప్ అప్ ద గుడ్. అదే అంటాడు కదా పౌలు, మంచి పోరాడి తిని అంటాడు కదా. అంటే పోరాటం అంటే ప్రతిరోజు జరిగేది, ఏదో ఒక్కరోజు జరిగి నేను సాధించానని కాదు. ఇంకా క్రైస్తవ జీవితంలో అయితే పోరాటం లేని జీవితమే అసలు విశ్వాసి జీవితం కాదండి. క్రైస్తవులము అంటే దేవుని బిడ్డలో మనం పిలువబడిన తర్వాత మనము నిజముగా ఆయన చేత హెచ్చించబడతాం, ఆశీర్వదించబడతాం. అదేవిధంగా పోరాటాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, ఎంతో నిందలు కలుగుతాయి, ఎన్నో అవమానాలు పొందుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. ఈరోజు మీకు ఒక్కటి గుర్తు చేయాలనుకుంటున్నా. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో మీకు ఏది గుర్తు లేకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకోండి, చూచుచున్న దేవుడు, ఎల్ రోయి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు దృష్టిస్తున్నాడు, దేవుడు నా బాధను చూస్తున్నాడు అని గమనించండి.